Hi guys, welcome to my channel. This is Manoj. In this video, I am going to explain about J2K R19M3 Chapter 3 Fourier series and Fourier transforms. Okay, అందులో భాగంగా Fourier series in the interval of 0, 2 pi అంటే మనకి క్వశ్చన్లో Fourier series in the interval of 0, 2 pi ఇచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఓకే, ముందు ఫార్ములాస్ చూద్దాం. ఫార్ములాస్ అయిపోయిన తర్వాత దీని మీద ఈ 0, 2 పై మీద ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, ఇక్కడ ఫోరియర్ సిరీస్ ఇన్ ద ఇంటర్వెల్ ఆఫ్ 0, 2 పైలో ముందు ఏం రాయాలి? యూలర్స్ థీరం యూలర్స్ ఫార్ములా రాయాలి. ఫార్ములా ఏంటిది? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు a0/2 ప్లస్ సమ్మేషన్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు 1 to infinity an cos nx ప్లస్ bn sin nx. Euler's formula f of x is equal to a0/2 plus summation of n is equal to 1 to infinity an cos nx plus bn sin nx. Here a0 value anta 1 by pi integration 0 to 2 pi f of x dx. an value 1 by pi integration 0 to 2 pi f of x cos nx. ఓకే, మీరు a0 నేర్చుకుంటే an bn ఫార్ములా వచ్చింది. ఇక్కడ a0 అంటే 1 by pi ఇంటిగ్రేషన్ 0 to 2 pi f of x dx. an అంటే ఎక్స్ట్రాగా cos nx అనేది యాడ్ అయింది. bn అంటే ఎక్స్ట్రాగా sin nx అనేది యాడ్ అయింది. an is equal to 1 by pi ఇంటిగ్రేషన్ 0 to 2 pi f of x cos nx dx. bn అంటే 1 by pi ఇంటిగ్రేషన్ 0 to 2 pi f of x sin nx dx. ఇది యూలర్స్ ఫార్ములా. ముందు ఏం చేయాలి? యూలర్స్ ఫార్ములా రాసి దీని ద్వారా a0 కనుక్కోవాలి, an కనుక్కోవాలి, bn కనుక్కోవాలి. ఈ 3 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సిన రిక్వైర్డ్ f of x అనేది వచ్చింది. ఓకే, ఇప్పుడు నేను చెప్పబోయేది ఇన్ ద ఇంటర్వెల్స్ ఆఫ్ 0 to 2 pi. ఇంటర్వల్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఫోరియర్ సిరీస్ ఇన్ ద ఇంటర్వెల్ ఆఫ్ 0 to 2 pi నేను చెప్పబోయేది. ఓకే, ఇప్పుడు దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, find the Fourier series expansion of f of x is equal to 0 where 0 less than or is equal to x less than or is equal to 2 pi. Okay, find the Fourier series expansion of f of x is equal to 1 where 0 less than or is equal to x less than or is equal to 2 pi. మనకి ఇక్కడ f of x is equal to 1 అని ఇచ్చారు. ఒక్కోసారి 2 అయినా 3 అయినా ఎంత అయినా ఇస్తారు. కాబట్టి ఒక్కోసారి f of xలో మనకి x² అయినా ఇవ్వచ్చు, x³ అయినా ఇవ్వచ్చు, ఈ x² ప్లస్ x అయినా ఇవ్వచ్చు, ఎట్లయినా ఇవ్వచ్చు, కాన్స్టెంట్స్ అయినా ఇవ్వచ్చు, వేరియబుల్స్ అయినా ఇవ్వచ్చు. మీరు కనుక ఈ ప్రాసెస్ ఇన్ ది ఇంటర్వెల్ ఆఫ్ 0, 2 pi ఆ ప్రాసెస్ కానీ నేర్చుకుంటే f of x ఎంత ఇచ్చినా కానీ మీరు ఈజీగా సాల్వ్ చేయగలరు. కాకపోతే మీరు ఇంటర్వెల్ చూడండి, వాడు ఇంటర్వెల్స్ ఏం అడుగుతున్నారు? 0, 2 pi అడుగుతున్నా, పై అడుగుతున్నా, 0, కాన్స్టెంట్స్ అడుగుతున్నా చూడాలి. ఇక్కడ 0, 2 pi అనేది ఇంటర్వెల్ అడుగుతున్నారు. దానికి ఏం రాయాలి? ఫస్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసినప్పుడు యూలర్స్ ఫార్ములా వేయాలి. ఓకే, యూలర్స్ ఫార్ములా అని వేయాలి. ఏంటి ఫార్ములా? f of x is equal to a0/2 plus summation of n is equal to 1 to infinity an cos nx plus bn sin nx. Okay, f of x is equal to a0/2 plus summation of n is equal to 1 to infinity an cos nx plus bn sin nx. ఇందులో మనం a0 వాల్యూ కనుక్కోవాలి, an వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, bn వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ 3 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సిన రిక్వైర్డ్ f of x అనేది వచ్చింది. ఓకే, ముందు టు ఫైండ్ a0 ముందు ఏం చేస్తాం? దీన్ని ఈక్వేషన్ 1గా కన్సిడర్ చేసుకోండి. టు ఫైండ్ a0. ఓకే, a0 కనుక్కోవాలంటే a0 ఫార్మ్ ఏంటి?
a naught is equal to 1 by pi integration 0 to 2 pi f of x dx. ఓకే, ఇది a naught ఫార్ములా. a naught కి ఫార్ములా ఏంటిది? a naught is equal to 1 by pi integration 0 to 2 pi f of x dx. ఓకే, దాని ప్రకారం a naught is equal to 1 by pi integration 0 to 2 pi f of x వాల్యూ ఎంత ఇచ్చారు? 1 into dx. ఓకే, a naught is equal to 1 by pi ఇంటిగ్రేషన్ 0 to. ఓకే, మీరు కనుక ఇక్కడ గమనిస్తే ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 dx చేస్తే ఇక్కడ dx చేస్తారు కాబట్టి ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 dx చేస్తే x అనేది వచ్చింది. ఓకే, దీనికి 0 to 2 pi అప్లై చేయాలి. చేస్తే a naught is equal to 1 by pi అప్పర్ వాల్యూ 2 pi ఉంది, 2 pi minus 0 చేస్తే a naught is equal to 2 pi by pi. ఓకే, ఈ పై పై క్యాన్సిల్ అయ్యి a naught వాల్యూ 2. ఓకే, ఇప్పుడు మనకి a naught వాల్యూ వచ్చింది. ఓకే, ఇప్పుడు an టు ఫైండ్ an. ఓకే, టు ఫైండ్ an. an కి ఫార్ములా ఏంటిది? ఆల్రెడీ మీకు చెప్పా, a naught ఫార్ములా నేర్చుకుంటే an ఈజీగా వచ్చింది. a naught కి 1 by pi ఇంటిగ్రేషన్ 0 to 2 pi f of x dx. an అయితే దీనికి cos nx dx యాడ్ అయింది అంతే. n is equal to 1 by pi integration 0 to 2 pi f of x cos nx dx. ఓకే, దాని ప్రకారం n is equal to 1 by pi integration 0 to 2 pi f of x వాల్యూ ఎంత? 1 into cos nx dx. ఓకే, an is equal to 1 by pi integration 0 to 2 pi 1 into cos nx dx ఏమైంది? cos nx dx. ఓకే, an is equal to 1 by pi. మీరు కనుక చూస్తే ఇంటిగ్రేషన్ ఆఫ్ cos nx dx. ఓకే, ఇక్కడ మీరు ముందే అనుకోవాలి, ఇక్కడ nxని nx మొత్తాన్ని x అనుకోండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ cos x dx అంటే ఏంటిది? ఇంటిగ్రేషన్లో cos x dx అంటే sin nx బై ఆల్రెడీ ఇందాక మనం ఈ nx మొత్తం x అనుకున్నాం కదా, మళ్ళీ ఈ nx చేస్తే n అనేది వచ్చింది ఇన్ ద 0 to 2 pi. ఓకే, n is equal to 1 by n pi. n అనేది అవుట్ సైడ్ రాసిన sin nx ఇంటూ 0 to 2 pi. ఇప్పుడు x పదిలో ఒకసారి 2 pi సబ్స్టిట్యూట్ చేయాలి, x పదిలో ఒకసారి 0 సబ్స్టిట్యూట్ చేయాలి. చేస్తే an is equal to 1 by n pi sin 2 pi sin n 2 pi minus sin n into 0. Okay, n is equal to 1 by n pi sin 2n pi minus sin 0. n into 0 sin 0. మీరు కనుక ఇక్కడ గమనిస్తే sin ఎగ్జాంపుల్ మనకి sin 2n pi అయినా 2 pi అయినా 4n pi అయినా 4 pi అయినా ఎంత వచ్చినా కానీ మనకి సైన్లో పై వచ్చింది అనుకోండి, దాని వాల్యూ 0 అని పెట్టేయచ్చు. మనం సైన్లో మనకి ఇక్కడ పై గమనిస్తే 0 అని పెట్టేయచ్చు. అంతేకాకుండా సైన్ వాల్యూ సైన్ 0 0. ఓకే, సైన్లో పై వస్తే 0 పెట్టేయచ్చు, సైన్ 0 0. ఓకే, దాని ప్రకారం n is equal to 1 by n పై పై వచ్చింది కాబట్టి 0, సైన్ 0 వాల్యూ అట్లా 0 0 ఇంటూ 0 0 మైనస్ 0 0 0 ఇంటూ 1 by n పై 0, an వాల్యూ 0 వచ్చింది. ఓకే, మీరు ఇక్కడ పక్కన రాస్తాను ఎందుకంటే ఇప్పుడు నేను ఇది రబ్ చేస్తాను. ఓకే, స్పేస్ తక్కువ ఉంది కాబట్టి. ఇప్పుడు మనకి a నాట్ వాల్యూ 2 వచ్చింది, an వాల్యూ ఎంత వచ్చింది? an వాల్యూ 0 వచ్చింది. ఇప్పుడు మనం bn వాల్యూ కనుక్కొని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సిన రిక్వైర్డ్ f ఆఫ్ x వచ్చింది. ఓకే, టు ఫైండ్ bn కనుక్కోవాలంటే bn ఫార్మ్ ఏంటి? bn ఈజ్ ఈక్వల్ టు 1 by pi ఇంటిగ్రేషన్ 0 to 2 pi f ఆఫ్ x sin nx dx. ఓకే, bn is equal to 1 by pi integration 0 to pi
ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే 1 ఇంటూ సైన్ ఎన్ఎక్స్ డిఎక్స్. ఓకే, బిఎన్ ఈజ్ ఈక్వల్ టు 1/π ఇంటిగ్రేషన్ 0 to 2π sin nx dx. ఓకే, bn ఈజ్ ఈక్వల్ టు 1/π ఇంటిగ్రేషన్ ఆఫ్ sin nx. ఇక్కడ ముందేమనుకోవాలి, nxని x అనుకుంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ sin x అంటే మైనస్ కాస్ nx. ఇక్కడ nxని x అనుకున్నాం కాబట్టి మళ్ళీ nx చేస్తే బై n. ఓకే, ఇంటూ 0 to 2π. ఈ ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది అర్థం చేసుకుంటే. బిఎన్ ఈజ్ ఈక్వల్ టు 1/π, ఎన్ అనేది అవుట్ సైడ్ రాస్తున్నా, ఎన్ మైనస్ అవుట్ సైడ్ వేస్తే మైనస్ 1/n/, కాస్ ఎన్ఎక్స్ ఆఫ్ 0 to 2π. ఆల్రెడీ మీకు చెప్పాను, సైన్ ఎన్ ఆఫ్ 2π, సైన్లో మనకి పై వస్తే 0, సైన్ 0 వాల్యూ 0, ఈ 2 ఇందాక చెప్పా. అదే కాసుల్లో మనకి పై వస్తే కాస్ ఎన్ ఆఫ్ 2π అంటే దాని వాల్యూ 1, అంటే కాస్లో మనకి పై వస్తే దాని వాల్యూ 1 అని గుర్తుపెట్టుకోవాలి. దాని వాల్యూ వచ్చే లోపల 1. ఓకే, దాని ప్రకారం ఏమైంది, బిఎన్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1/n/, కాస్ ఎన్ ఆఫ్ 2π మైనస్ కాస్ 0. ఓకే, దాని ప్రకారం బిఎన్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1/n/, కాసుల్లో పై వస్తే ఏం చెప్పాను, 1 అని చెప్పాను, మైనస్ కాసుల్లో 0 వస్తే 1, 0. బిఎన్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1/n/, ఇంటూ 1 - 1 0, 0 ఇంటూ ఎనీథింగ్ 0. ఓకే, బిఎన్ వాల్యూ ఎంత వచ్చింది, 0 వచ్చింది. ఓకే, మనకి ఏ నాట్ వాల్యూ 2 వచ్చింది, ఏఎన్ వాల్యూ 0 వచ్చింది, బిఎన్ వాల్యూ 0 వచ్చింది. ఇప్పుడు వచ్చిన మనకి ఏ నాట్, ఏఎన్, బిఎన్ వాల్యూస్ ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సిన ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది వచ్చింది. ఓకే, substitute a0, an, bn values in equation 1. equation 1లో సబ్స్టిట్యూట్ చేస్తే ఈక్వేషన్ 1 ఏంటిది, f of x is equal to a0/2 plus summation of n is equal to 1 to infinity an cos nx plus bn sin nx. ఓకే, దాని ప్రకారం f of x is equal to a0 వాల్యూ ఎంత వచ్చింది, 2/2 ప్లస్ సమ్మేషన్ ఆఫ్ n is equal to 1 to infinity an వాల్యూ 0, 0 ఇంటూ కాస్ nx 0 ప్లస్ bn వాల్యూ 0, 0 ఇంటూ sin nx 0. ఓకే, f of x is equal to 2/2 అంటే 1 ప్లస్ ఈ పార్ట్ మొత్తం 0 అయిపోయింది, f of x is equal to 1 వచ్చింది. ఓకే, f of x is equal to 1. f of x వాల్యూ 1 అనేది వచ్చింది. ఓకే, ఇది ప్రాసెస్. ఈ ప్రాసెస్ మీరు గుర్తుపెట్టుకోండి, f of xలో కాన్స్టెంట్ కాకుండా x2 ఎట్లయినా అడుగుతారు. ఓకే, ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ ఇన్ ద ఇంటర్వెల్ ఆఫ్ 0, 2π. అది 0, π కూడా సేమ్ ఎట్లానే ఉండిద్ది, యూలర్స్ ఫార్ములాని సేమ్గా ఉండిద్ది, కాకపోతే a0, an, bnలో కొంచెం చేంజెస్ అనేది ఉండిద్ది. ప్రాసెస్ మాత్రం ఇట్లానే చేయాలి. అది నెక్స్ట్ వీడియోలో 0, π ఇంటర్వెల్లో ఉన్నప్పుడు ఎట్లా సాల్వ్ చేయాలో చూద్దాం. ఓకే, ఇక్కడ 0, 2π ఏం రాసాము, ముందు యూలర్స్ ఫార్ములా రాసాము, అందులో మనం a0, an, bn కనుక్కోవాలి. a0కి ఫార్ములా చెప్పా, anకి చెప్పా, bnకి చెప్పా. ఆ ఫార్ములా ప్రకారం సాల్వ్ చేసి దాని వాల్యూస్ వస్తాయి కదా, దాని వాల్యూస్ ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సిన ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది వచ్చింది. ఓకే గైస్, ఇది ప్రాసెస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.